వంట చేసావా లేదా? నేనేమైనా ఖాళీగా కనిపిస్తున్నానా? మీరే చేయొచ్చు కదా. నేను సీరియల్ చూస్తున్నానే, నాకు వంట చేసే ఓపిక లేదే. నేను కోడలికి ఎందుకు తెచ్చుకున్నాను, అన్ని పనులు చేస్తావానే కదా. నేనేమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా? ఇంటింటి చాకరీ నేనే చేయాలా? అబ్బో చాలా చేస్తున్నావు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోన్లోనే సరిపోతుంది నీకు. మీరు మాత్రం ఏ పని పడుతున్నారు? ఎప్పుడు చూసి టీవీ చూస్తూ కాళ్ళప్పుడు అంటూ ఉంటారు. ఏంటండి అలా అన్నీ మాట్లాడుతుంటే ఏం మాట్లాడదు? నేనేం మాట్లాడలేదు, ప్రతిరోజు ఉంటే బాగోపోయాడు మన ఇంట్లో. చూస్తున్నారా మావయ్య అత్తయ్య ఎన్నెన్ని మాట్లాడుతుందో? ఏం చూడాలి, చూసి ఆయన ఏం చేస్తారు? అంతేగా అంతేగా. వస్తుంది ఏమన్నా పెట్టవా? ఎల్లు మీ నాన్న అడుగు ఏమని వచ్చిందో. నానమ్మ చేతలు పోరా. అదే ఏదైనా కథ చెప్తాదా? ఒరే పొద్దు నుంచి గొడవలు వేసుకుని రావటాన్ని వేసుకొచ్చుకో, బయటకు పో. నేను అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటాను. అమ్మా శ్రీలక్ష్మి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను అత్తయ్య. బాబు స్కూల్ నుంచి వచ్చాడు కదా, ఏం కావాలో చూడు, వంట నేను చేస్తానులే. పర్వాలేదు అత్తయ్య, మీరు కూర్చోండి నేను చేస్తానులే. లేదు లేదు, వాడికి ఏమైనా పెట్టి హోంవర్క్ చేయించు. సరే అత్తయ్య. అమ్మా శ్రీలక్ష్మి టీ తీసుకురా. నేను బాబు దగ్గర ఉందండి, నేను తీసుకొస్తాను రండి. సరే. అయ్యా హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయి, ఏదైనా కథ చెప్పవా? సరే నాన్న మంచిగా చెప్తా. అరే నిఖిల్ ఎప్పుడు వచ్చా? నేను అలా డల్లుకున్నా. మీ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు. మా ఇంట్లో ఇప్పుడు గొడవలే. నన్ను అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. నాకు అసలు చదవాలనే లేదురా. మీ ఇంట్లో లాగా మా ఇంట్లో కూడా ఉంటే